ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సమాజం తలదించుకునే ఘోరం ఇది. ఆడపిల్ల కనిపిస్తే చాలు కాటేయడానికి చూసే నరరూప రాక్షసులు మన మధ్య తిరుగుతున్నారనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించిన ఘటన ఇది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణం వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కేవలం 8వ తరగతి చదువుతున్నా ఇంకా లోకం తెలియని ఒక 13 ఏళ్ల అమాయక బాలికపై ఏకంగా 32 మంది మృగాలు పంచాలు విసిరాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 5 రోజుల పాటు ఆ చిన్నారిని నరక కూపంలో బంధించి కంటి మీద కొడుకు లేకుండా విలవిల్లాడేలా చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఈ దారుణమైన ఉదంతానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే జూన్ 18, 2026న శ్రీ విజయనగర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక తన స్నేహితురాలిని కలవడానికి బయటకెళ్ళింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఒక రిక్షా డ్రైవరు ఈమెను సురక్షితంగా ఇళ్లకు చేరుస్తానని నమ్మబలికి రిక్షా ఎక్కించుకున్నాడు. కానీ అతడు ఆమెను ఇంటికి కాకుండా కిడ్నాప్ చేసి నేరుగా శ్రీ గంగానగర్ లోని ఒక హోటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ కేవలం 1000 రూపాయల నోటు కోసం ఆ పసిపిల్లను హోటల్ నిర్వాహకులకు అమ్మేశాడు. హోటల్ యజమాని మయాంక్ సైన్, మేనేజర్లు హర్దీప్ నాథ్, సచిన్ చేతుల్లోకి ఆ చిన్నారి వెళ్లడమే ఆలస్యం. ఆమెను ఒక గదిలో బంధించారు. భయంతో, ఆవేదనతో ఆ చిన్నారి పెట్టిన అరుపులు, కేకలు బయటకు వినపడకుండా ఉండేందుకు బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోశారు. స్పృహ తప్పేలా చేసి నోరు మెదపలేని స్థితికి తీసుకొచ్చారు. జూన్ 18 నుండి జూన్ 22 వరకు ఆ 5 రోజులు ఆ హోటల్ గదులు కామ పిశాచాల అడ్డాలుగా మారిపోయాయి. ఒక హోటల్ నుంచి మరో హోటల్ కు మారుస్తూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 32 మంది మృగాలు ఆ చిన్నారిపై విరుచుకుపడ్డారు. ఆ పసి శరీరం తట్టుకోలేక విలవిల్లాడిన, కన్నీరు కార్చిన ఆ రాక్షసులకు కనీసం జాలి కూడా వేయలేదు. ఇక బాలిక కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక నిఘా పెట్టారు. టెక్నాలజీ సహాయంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరికి జూన్ 22 రాత్రి శ్రీ గంగానగర్ లోని ఒక హోటల్ పై దాడి చేసి చావు బతుకుల మధ్య ఉన్న ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఆ చిన్నారి పరిస్థితి చూసి కన్నెవారి గుండె తల్లడిల్లిపోయింది. ఈ ఘోరం బయటకు రాగానే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఇలాంటి మృగాలను బతికి ఉంచకూడదంటూ రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారు. ప్రజల ఆగ్రహానికి, కేసు తీవ్రతకు స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. ఇక అదే సమయంలో ఈ దారుణానికి వేదికలుగా మారిన హోటళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. జూలై 1వ తేదీ రాత్రి నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించినట్లు తేలిన ఖుంగర్, సఫాయ్, డ్రీమ్ లాంటి 3-4 హోటళ్లను అధికారులు బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం నిందితుల్లో భయాన్ని పుట్టించింది. తప్పు చేస్తే ఇల్లు, ఆస్తులు కూల్చేస్తారనే భయం మొదలైంది. ఇక చిన్నారి ఇచ్చిన స్టేట్మెంట్, హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ఫోన్లలో ఉన్న మెసేజ్లు, డిజిటల్ ఆధారాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ దారుణంలో మొత్తం 32 మందికి ప్రమేయం ఉందని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇందులో ఆ చిన్నారిని అమ్మేసిన రిక్షా డ్రైవర్ రాంబాబుతో పాటు హోటల్ యజమానులు, మేనేజర్లు కూడా ఉన్నారు. మిగిలిన కామాంధులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని శ్రీ గంగానగర్ ఎస్పీ హరిశంకర్ స్పష్టం చేశారు. ఇక తాజాగా అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు నడి రోడ్డుపై తాళ్లతో కట్టి ఊరేగిస్తూ లాఠీలతో చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆ బాధిత చిన్నారి మానసిక, శారీరక క్షోభ నుండి కోలుకోవడానికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. మరోవైపు నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కఠినమైన సెక్షన్ ను నమోదు చేశారు. అయితే చట్టాలు ఎన్నున్నా, శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇలాంటి నరరూప రాక్షసుల ఆలోచనల్లో మార్పు మాత్రం రావటం లేదు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి
ఆ 32 మంది మృగాలకు నడి రోడ్డుపై ఉరిశిక్ష వేస్తేనే ఆ చిన్నారికి ఆమె కుటుంబానికి పూర్తి న్యాయం జరిగినట్లవుతుందని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి దారుణ ఘటనలు తగ్గే అవకాశం ఉంటుందని సమాజం ముక్త కంఠంతో చెబుతోంది. Ada,